నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కూకట్పల్లిలోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు. కుళ్ళిన ఆహారం, వంటగదుల్లో పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు గుర్తింపు. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గురుకుల విద్యార్థులకు అస్వస్థత. కిచిడీలో పురుగులు, 26 మందికి చికిత్స. మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో వర్షాల బీభత్సం. వరదలో కొట్టుకుపోయిన 3000కు పైగా గ్యాస్ సిలిండర్లు. కర్ణాటకలో విహారయాత్రలో విషాదం. ఉత్తర కన్నడ జిల్లాలో ఎంయూబీని ఢీకొన్న లారీ, 7 మృతి. వయనాడులో కొండ చర్యలు బీభత్సానికి 5కు చేరిన మరణాలు. గల్లంతైన 3 కోసం ముమ్మరంగా సహాయ చర్యలు. హైదరాబాద్, కూకట్పల్లి, మూసాపేట ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. కూకట్పల్లిలోని సిద్దికీ కబాబ్ సెంటర్లో మాంసాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు. బాగ్ అమీర్లోని శ్రీ ద్వారకా గ్రాండ్ క్లౌడ్ కిచెన్లో కాలం చెల్లిన వెన్న, శనగపప్పును స్వాధీనం చేసుకున్నారు. కిచెన్లో పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, ఈగలు సంచరిస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. మూసాపేటలోని అరేబియన్ మండిలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రెయిన్బో విస్టాస్ రోడ్డులోని వైన్ అండ్ డైన్ బార్ కిచెన్లో కాలం చెల్లిన పుట్టగొడుగులు, పప్పులు నిల్వ ఉంచడంతో పాటు గదిలో ఎలుకలు సంచరిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశిస్తూ సంబంధిత రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పురుగులన్న ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం సృష్టించింది. ఉదయం అల్పాహారం కిచిడీలో పురుగులు రావడంతో 26 మందికి పైగా విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అవస్థలు పడ్డారు. గమనించిన పాఠశాల నిర్వాహకులు విద్యార్థులను అంబులెన్స్లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ అపాయం లేదని వైద్యులు తెలిపారు. అల్పాహారంలో పురుగులు రావడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అమెరికా, ఇరాన్ యుద్ధంతో గ్యాస్ సిలిండర్లను అత్యంత భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే, మరోవైపు ప్రకృతి ప్రకోపానికి ఏకంగా వేల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు నీటిపాలయ్యాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయగఢ్ జిల్లాలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలోని హెచ్పీసీఎల్ పాతాల్గంగా ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది. ఆ వరద ప్రవాహ తీవ్రతకు 3000 వరకు సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని ఖాళీవి కూడా ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎవరూ తీసుకెళ్లవద్దని అధికారులు కోరారు. నదిలోకి కొట్టుకొచ్చిన సిలిండర్లో గ్యాస్ ఉందో లేదో, సురక్షితమైన స్థితితో ఉన్నాయో లేదో చెప్పలేమని, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
కేరళలోని వయనాడులో కల్లాడి సొరంగం నిర్మాణ స్థలంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 3వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మరో 2 మృతదేహాలను రెస్క్యూ బలగాలు వెలికితీశాయి. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరింది. గాలింపు ప్రాంతంలోని జోన్ 1లో ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరొక మృతదేహాన్ని నది సమీపంలో కనుగొన్నట్లు తెలిపారు. మిగతా జోన్లలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అలాగే నది పరివాహక ప్రాంతాల్లోనూ సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇంకా 3 వ్యక్తుల ఆచూకీ దొరకాల్సి ఉంది. వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు గాయపడిన 10 మందిలో 3 కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 దుర్మరణం చెందారు. అరబైల్ ఘాట్ సెక్షన్ మాలాగర క్రాస్ సమీపంలో ఎంయూవీ వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 9 మంది ప్రయాణికులతో విహారయాత్ర కోసం ధార్వాడ్ నుంచి ధర్మస్థల వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఎంయూవీ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఎంయూవీ వాహనం నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వాహనాన్ని రోడ్డుకు కుడివైపునకు వేగంగా మళ్లించడంతో అంకోలా వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టిందని చెప్పారు. ఢీకొన్న వేగానికి ఎంయూవీ నుజ్జునుజ్జైంది. అక్కడికక్కడే 7 మృతి చెందగా గాయపడిన మరో 2 ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్లో ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమార్తెను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ నెల 6న కౌడిపల్లి మండలం సలాబత్పూర్కు చెందిన ఓ యువతిని ఎల్లాపూర్కు చెందిన ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం పాపన్నపేట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎస్ఐ శ్రీనివాస్ ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వగా తాను తన భర్తతోనే ఉంటానని యువతి చెప్పింది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఆమె కుటుంబీకులు ప్రణయ్ ఇంటికి వచ్చి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో చిన్నపిల్లలను చిత్రహింసలు పెడుతున్న కసాయి తల్లిదండ్రుల బాగోతం బయటపడింది. నకరికంటి రవి, ఇందు దంపతులు హుజూర్నగర్లో కిరాయి ఉండి జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 మగపిల్లలు ఉన్నారు. వీరిని ప్రతిరోజు కొడుతూ చేతులు కాళ్లు కాల్చి చిత్రహింసలకు గురిచేస్తుండడాన్ని స్థానికులు గమనించారు. గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్నారులను స్థానికులు పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. ఎస్ఐ చిన్నపిల్ల బాధ చూడలేక భోజనం పెట్టించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను స్థానికులకు అప్పగించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తల్లి ఇందు భర్త చనిపోవడంతో హుజూర్నగర్కు చెందిన రవిని 2వ పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ పద్ధతి మార్చుకోకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అవసరమైతే పిల్లలను అనాథ ఆశ్రమంలో చేర్పిస్తామని స్థానికులకు పోలీసులు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏ అవకాశం ఉన్నా మీకోసం సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు 9,000 కోట్లు 9 రోజుల్లో వేయడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే ప్రశ్న కాదు. ఈ భారతదేశంలో రైతు భరోసా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది ఈ రోజున భట్టి గారి ఆశీర్వాదంతో 9,000 కోట్లు ఇచ్చి ఈ యొక్క జగన్నాథపురంలో అడుగు పెట్టారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను అదే కోరే అందరి ఖాతాల్లో జమ పడ్డాకనే మీకు ఆశీర్వాదం ఉంటుందని చెప్తే పెద్ద ఆయన ఈ రోజు బ్యాంకులో వేసి మీ ముందుకు వచ్చారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత పట్టుదల కలిగినటువంటి ప్రభుత్వం, ఇంత రైతాంగం కోసం ఆలోచన చేసేటటువంటి ప్రభుత్వం మీరు ఆలోచన చేసుకొని గతంలో మీకున్నటువంటి సమస్య మొక్కజొన్నల కొనుగోలు, కానీ ఎక్కడా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలే. అయినా భట్టి గారు తమిళనాడులో ఉండి నాకు ఫోన్ చేసి, తుమ్మల గారు మీరు మొక్కజొన్నలు కొనాలి, మనకి ఎంత నష్టమైనా కష్టమైనా చూద్దాం, ముందు మొక్కజొన్నలు కొనండి అని మీ చింతకాని మండల రైతుల కోసమే నాకు ఫోన్ చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుమారు 5,000 కోట్ల రూపాయలతోటి మొక్కజొన్నలు కొనిపించారు, జొన్నలు కొనిపించారు. మన రైతులు వేసినటువంటి సన్ఫ్లవర్ కానీ, సోయా కానీ, కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ అన్ని పంటల్ని ఎంఎస్పీకి కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం
భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు చాలా వరకు డబ్బులు ఇచ్చాం మొక్కజొన్నకి. రేపు మొత్తం భట్టి గారి చేతుల మీదుగా ఈ జిల్లాలో ఉన్న మొక్కజొన్న అమ్మినటువంటి ప్రతి రైతు ఖాతాలో రేపు వేదిక మీద నుంచి జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకంగా కష్టాలున్నా మీకోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని, ప్రజానాయకుల్ని మీరు ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో రైతు మేళాలు పెట్టాం తెలంగాణ ప్రభుత్వంలో, కానీ మధుర రైతు మహాసభ ఇది చారిత్రకమైనటువంటి ఘట్టం. ఇన్ని వేల మంది మీరు సెషన్స్కే వచ్చారు, టెక్నికల్ క్లాస్కే వచ్చారంటే, మా కలెక్టర్ గారు 5,000 మందిని తీసుకొస్తామంటే మీరు 10-15 వేల మంది వచ్చారు. అందుకనే టిఫిన్లు సరిపోలా. అయినా రైతు టిఫిన్ కోసమో భోజనం కోసమో రాడు, ఆయన బతుకు కోసం వస్తాడు. అందుకని ఈ వేదిక మీద నుంచి మీకు ఏ సందేహం ఉన్నా, ఏ సలహాలు కావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ సహాయం కావాలన్నా చేసేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ప్రీమియర్ ఎనర్జీస్ కు చెందిన నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. As you can witness, Mr. Sudhir Reddy, Director of Premier Energies, is explaining Honorable Chief Minister details of our facility. We are now showcasing our zero bus bar, most aesthetic in the industry of black solar module. This is also a very innovative product in the industry, again one of its kind that's been developed internally by our Premier Energies team. Now you'll see glimpses of our Sitarampur facility. This facility is the most automated module line in India.
you can see the entire plant in action. This 5.6 gigawatt module line currently achieves about 15,000 modules per day, with a target output of 20,000 modules each day. And every 16 seconds, we're able to produce 4 modules through this line. So that's about 2 seconds per module that come out of this facility. So, ladies and gentlemen, the Honorable CM is walking through our lamination area right now in the plant. This facility has also created employment for 3,000 individuals across Telangana, and we're proud to showcase that we have 34% women employees in our workforce throughout Premier. We've also taken up a 2x challenge, wherein in the next 5 years, we want to achieve 50% women employees on our workforce.
దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా సరే ఎంతసేపటికి కూడా మాయమాటలతో అబద్ధాలను పోగేసి ప్రచారం చేసుకుంటూ మధ్యలో అధికారాలకు వచ్చినటువంటి ఒక పార్టీ కట్టకు ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్ర సంపదంతా పోగేసి అందులోనే పోశారు. ఏమైందో చూశారు మీరు. కాళేశ్వరం దశాబ్దాల క్రితం కట్టిన నాగార్జున సాగర్ ఏం కాదు. ఇప్పటికి కూడా చింతకాని గ్రామంలో మండలంలో ఉన్నటువంటి రైతులు మెదిదిప్తే ఆ నీళ్లు పారుతాయి. మనకి 3-4 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు మాత్రం ఉండదు. ఇది ఆ మాటలు చెప్పేటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన పనులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేతల పనులు. అందుకే ఇక్కడ సభ పెట్టి చింతకాని మండలంలో ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ అని పెట్టాం. రైతు ఆశీర్వాద సభ అంటే ఖమ్మం జిల్లాలో వ్యవసాయం అంటేనే ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం వ్యవసాయం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం నేరుగా భూమిలో వ్యవసాయమైన పంట అయినా పండిస్తూ ఉంటారు, లేకపోతే ఆ పొలంలో పనిచేసే భూమి లేని కూలీలైనా ఉన్నారు తప్ప వేరే వ్యాపకాలు మన జిల్లాకు లేదు పెద్దగా. అటువంటి జిల్లాని సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు గతంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు, కట్టేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీ అందరికీ వివరించడం కోసం ఇక్కడ రైతు ఆశీర్వాద సభ పెట్టాం. అట్లాగే రైతు భరోసా గురించి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లో నేరుగా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. కేవలం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. ఎన్ని సమస్యలున్నా, ఇబ్బందులున్నా ఇక్కడ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఎన్ని సమస్యలున్నా మొక్కజొన్నను కొనుగోలు చేసింది ప్రభుత్వం, జొన్నలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఎన్ని సమస్యలున్నా ఫార్మ్ మెకనైజేషన్ కోసం 1,000 కోట్లు వెచ్చించి ఫార్మ్ మెకనైజేషన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఎన్ని సమస్యలున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు సత్తుపల్లి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు పామ్ ఆయిల్ ప్లాంటేషన్ విరివిగా పెంచే కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. కేవలం కొన్ని పంటలకే పరిమితం కాకుండా పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఇతరత్ర పంటలను కూడా రైతులకు పరిచయం చేసి ఆ పంటల ద్వారా రైతాంగ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేసుకోవటం కోసం శాస్త్రవేత్తలతో మాట్లాడి ఇటువంటి సభలో సమావేశాలు పెట్టి మీ అందరినీ పిలిచి మీకు ఇక్కడ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం మా రైతులు బాగుండాలి, ఆ రైతు వ్యవసాయం బాగుండాలి. ఒకప్పుడు మనం అందరం మాట్లాడుకునేవాళ్ళు రైతే దేశానికి వెన్నుముక. అటువంటి వెన్నుముకని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అందులో భాగంగానే ఇవాళ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా మీ కార్యక్రమంలో వేస్తూ రేపొద్దున మీ అందరి సమక్షంలో ఇంకా మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేసి మీ అందరి ఆశీర్వచనం తీసుకోవాలనే ఈ ప్రాంతానికి మధ్య శాసనసభ నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కేబినెట్ లో ఉన్నటువంటి అందరి మంత్రుల్ని ఈ సభకు ఆహ్వానించాం.
ఈ సభకి కేబినెట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు అందరు మంత్రులు వస్తా ఉన్నారు. మనమందరం ఆతిథ్యం ఇచ్చేటువంటి శాసనసభ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కదలాలి, ప్రతి కుటుంబం కదలాలి. ఈ ప్రభుత్వానికి మన స్వాగతం పలికి మా కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మిమ్మల్ని ఆశీర్వదించడం కాదు, అరచేతిలో పెట్టుకుని కాపాడుకుంటామని రాష్ట్రానికి ఇక్కడి నుంచే సందేశం మనం పంపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ చింతకాలను ఈ సభ ఏర్పాటు చేశాం. నాకు తెలుసు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇచ్చే నీళ్లు కానీ, వచ్చేటువంటి పంట రాబడి కానీ, కొనుగోలు చేసేటువంటి వ్యవస్థ కానీ, పారే నీళ్లు కానీ, ఇచ్చేటువంటి ఫార్మ్ మెకానిక్స్ ద్వారా వచ్చే యంత్రాలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రమే వచ్చాయి తప్ప ఏ ఇతర ప్రభుత్వం ఈ జిల్లాకి చుక్కడ నీళ్లు కానీ, చెంబై నీళ్లు కానీ ఇచ్చింది లేదు. అదనంగా ప్రాజెక్టు కట్టింది కూడా లేదు. ఇవాళ పారే ప్రతి చుక్క కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా పారించినటువంటి నీళ్లే. ఏ పొలంలో రైతు ఇవాళ దుక్కి దున్నటానికి ఆ మడిలో అడుగు పెడితే ఆ మడిలో అడుగు పెట్టిన రైతు కాళ్ళకు తగిలేటువంటి ప్రతి చుక్క ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకొచ్చినాయి తప్ప మధ్యలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ చేసుకొచ్చింది లేదు. ఇది చరిత్ర లెక్కలతో సహా చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే శాతల ప్రభుత్వాలు 10 కాలాల పాటు ఉంటాయి. మాటలు చెప్పి మాయ చేసి మభ్యపెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రభుత్వాలు పార్టీలు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా వచ్చిపోయినటువంటి పార్టీయే టీఆర్ఎస్ పార్టీ. ఇక మళ్ళీ వచ్చేది లేదు, తిరిగేది కూడా లేదు. ఇది వాస్తవం. ఎవరైతే ప్రజల కోసం శాశ్వతంగా ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తారో, ఆ భవిష్యత్తుకు పునాదులు వేస్తారో, అటువంటి పునాదులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలనే ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాయి తప్ప ఇలా మాయమాటలు చెప్పేటువంటి వాళ్ళు 1 రోజు 2 రోజులు నమ్ముతారు తప్ప శాశ్వతంగా మాత్రం నమ్మరు అనేది చాలా స్పష్టంగా 2023 ఎన్నికల సందర్భంలోనే మీరు తీర్పిచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇచ్చారు. అయినప్పటికి కూడా ఇద్దరు తయారై జిల్లాల వారీగా తిరిగి అబద్ధాలు పోగేసేటువంటి మాటలు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలు నమ్మరనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు. దయచేసి గమనించాలని చెప్పి వారికి కూడా చెప్తూ మీ అందరూ ఈరోజు రేపు జరిగేటువంటి సభకి రాష్ట్రం అంతా ఎదురు చూస్తాం. 3 లక్షలకు తగ్గకుండా ఇక్కడ సభ జరగబోతా ఉంది. రేపొద్దున 3 లక్షలకు తగ్గకుండా ఇక్కడ సభ జరగబోతా ఉంది. ఊరితో సహా లెక్కలు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఊరితో సహా బూత్తో సహా లెక్కలు చెప్పడానికి, ఏ బూత్ నుంచి ఎంతమంది వస్తున్నారో, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వస్తున్నారో చెప్పడానికి కూడా లెక్కలతో సహా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ జరిగేటువంటి భారీ బహిరంగ సభ ముందు మీ అందరికీ, సభ కంటే ముందు మీ అందరినీ పిలిచి, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని పిలిచి, ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి మార్పులు, వస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మా రైతులకు చూపించాలని చెప్పి ఇక్కడ శాస్త్రవేత్తలను పిలిపించారు, అధికారులు పిలిపించారు, స్టాల్స్ పెట్టారు, మీకు ప్రజెంటేషన్స్ ఇచ్చారు, మీకు నేర్పిస్తా ఉన్నారు. నేర్పించడమే కాదు, వాటిలో మీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి మీరు ముందుకు పోతా అంటే ఈ ప్రభుత్వం ఇది చేయటానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే ఈరోజు ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన రైతులు కూడా దయచేసి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి, వచ్చిన సైంటిస్టులు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా శ్రద్ధగా వినండి. వ్యవసాయ ప్రపంచీకరణలో మారుతా ఉంది రోజు రోజు. ఈ వ్యవసాయంలో పంట దిగుబడితో పాటు లాభాలు ఎక్కువ ఇచ్చేదాన్ని కూడా మనం ముందుకు గమనంలో తీసుకొని పోతే వ్యవసాయమే ప్రధాన రంగంగా మారి ఈ దేశానికి మరొకసారి ఇది వెన్నెముకగా మారి ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టే రైతాంగ సోదరులందరికీ అవి అందించాలని,
అటు డైరీ డెవలప్మెంట్ సంబంధించి కానీ, ఇటు ఫిషరీస్ సంబంధించి కానీ, లేకపోతే పంటలు పండించే దాని గురించి కానీ, హార్టికల్చర్ సంబంధించి కానీ, అన్ని రంగాలు అగ్రికల్చర్ అలైడ్ డిపార్ట్మెంట్స్ అన్నిటికి సంబంధించి కూడా మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశాం. మేము చెప్పే అంశాల కంటే కూడా వారు చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటన్నిటిని పాటించడం కోసం మీ ప్రయత్నాలన్నీ చేయండి. తద్వారా మీరు, మీ కుటుంబం, మీ భవిష్యత్తు కూడా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగపడతానేటువంటి అంశాలు మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ మిగతా లెక్కలు అంశాలన్నీ కూడా రేపు 3 లక్షల మంది ప్రజల భారీ బహిరంగ సభ సమక్షంలో లెక్కలతో సహా మొత్తం ప్రజల ముందు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపొద్దున చేస్తాం. ఈ చేసే కార్యక్రమానికి మీరంతా కూడా పెద్ద ఎత్తున భారీగా కదిలి రావాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఒక్క నిమిషం కూర్చోవాలి అందరూ కూడా, దయచేసి ఒకటే నిమిషం. ధన్యవాదాలు మల్లుబట్టి విక్రమార్క గారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయి బట్టి గారిలా రైతులకు మేలు తలపెట్టబోయి అంటూ ఈనాడు బట్టి గారి ప్రసంగానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. గట్టిగా చెప్పడం ద్వారా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి రైతు మేళాని రైతులందరికీ అభినందనలు తెలియజేయవలసింది. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానమని, పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇండోనేషియా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్కు చేరుకున్న ప్రధానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని చాటి చెప్పేలా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని వీక్షించారు. తర్వాత మెల్బోర్న్లో జరిగిన ఆసిస్ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. విమాన రవాణా, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, టెక్నాలజీ, ఆహార భద్రత వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను సీఈఓలతో మోదీ చర్చించారు. ఈ సందర్భంగా ఆల్బనీస్, మోదీ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత మాట్లాడిన ప్రధాని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చే ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ఆల్బనీస్ను కోరారు. భారత్, ఆస్ట్రేలియాలు సహజమైన విశ్వసనీయ భాగస్వాములుగా ముందుకు సాగడం ఎంతైనా అవసరముందన్నారు. क्लीन एनर्जी से जुड़ी कई कंपनियां उपस्थित है. हम भारत में हाइड्रो प्रोजेक्ट्स, ग्रीन हाइड्रोजन, सोलर मॉड्यूल्स और विंड मिल्स के लिए मैन्युफैक्चरिंग इकोसिस्टम तैयार कर रहे हैं. भारत ने 2030 तक 500 गीगावाट रिन्यूएबल एनर्जी और 2070 तक नेट जीरो का लक्ष्य रखा है. ऑस्ट्रेलिया के टेक्नोलॉजी, कैपिटल और रिसोर्सेज इस ट्रांजिशन को गति दे सकते हैं. कुछ महीनों पहले भारत ने शांति एक्ट से न्यूक्लियर सेक्टर को प्राइवेट कंपनीज के लिए खोल दिया. हमने 2047 तक 100 गीगावाट न्यूक्लियर एनर्जी का लक्ष्य रखा है. ऑस्ट्रेलिया के विशाल यूरेनियम रिजर्व्स भारत की न्यूक्लियर यात्रा से सीधे रूप से जुड़ते हैं. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తీర ప్రాంత నగరాలు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భీకర దాడులకు దిగుతోంది. ప్రధానంగా భారత్కు ఎంతో కీలకమైన చాబహార్ పోర్టుపై బాంబులు కురిపించింది. అటు అమెరికా దాడులకు ఇరాన్ కూడా అంతే ధీటుగా బదిలిస్తోంది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురుదాడికి దిగింది. ఇరాన్పై వరుసగా రెండో రోజు అమెరికా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది. ఈ విడతలో ఇరాన్లోని 90 లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ తీర ప్రాంతంలో వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా ఆస్తులు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. నౌకాదళ సామర్థ్యాలు, సైనిక లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలతో సహా 90 ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడి చేశాయని సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. తీర ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
కిష్ ద్వీపంపై యుద్ధ విమానాల శబ్దాలు వినిపించాయని, బందర్ అబ్బాస్, కొనార్క్, చాబహార్ ఓడరేవు నగరాల్లో పలు పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపింది. ప్రధానంగా భారత్కు ఎంతో కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి చేసింది. ఈ దాడుల్లో కలంతారీ పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసమైనట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఈ దాడులతో చాబహార్ నగరంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. కనీసం 3 విద్యుత్ లైన్లు తెగిపోయాయని, చాలా మంది పౌరులు అంధకారంలో జీవనం సాగిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. గోలిస్తాన్ ప్రావిన్స్లోని అక్వాలా నగర శివార్లలో ఉన్న ఒక రైల్వే వంతెనపై అమెరికా బలగాలు దాడి చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అక్చెకే ఖాన్ వంతెన లక్ష్యంగా 7 శత్రు క్షిపణులు దూసుకొచ్చాయని పేర్కొంది. వాటిలో 2 రైల్వే పట్టాలపై పడినట్లు వెల్లడించింది. అహ్వాజ్ నగర శివార్లో జరిగిన దాడిలో 3 పౌరులు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. అటు పవిత్ర నగరం మషహద్కు వెళ్లే 2 వంతెనలు అమెరికా పేల్చేసినట్లు ఐఆర్జీసీ ఆరోపించింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ నగరంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ను సమాధి చేయనున్నట్లు ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అమెరికా దాడితో టెహ్రాన్ నుంచి మషద్కు రైలు సర్వీసులు నిలిచిపోయాయి. రైలు మార్గాలు దెబ్బతినడంతో సర్వీసులను నిలిపివేసినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా రైలు మార్గాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి హెచ్చరించారు. అమెరికా మరింత గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటుందని వ్యాఖ్యానించారు. హర్మూజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే తదుపరి సైనిక చర్య మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. నౌకాయాన స్వేచ్ఛ, ఇంధన ప్రవాహాలను పరిరక్షించేందుకు అమెరికా మునుపెన్నడూ లేనంత గట్టిగా ప్రతిస్పందిస్తుందన్నారు. ఒప్పందం కూడా ఇదే విధంగా చేసుకున్నట్లు వాన్స్ చెప్పారు. అటు కువైట్, బహ్రెయిన్, ఖతార్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలు సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అమెరికా దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత తమ నౌక, వైమానిక దళాలు క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడినట్లు పేర్కొంది. కువైట్లోని పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ, ఖతార్లోని ముందస్తు హెచ్చరిక ఉపగ్రహ యాంటెన్నా కేంద్రం, బహ్రెయిన్లోని అమెరికా సైన్యానికి చెందిన ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. కువైట్లోని కామో అజ్వాన్, అలీ అల్ సలేం, బహ్రెయిన్లోని జుఫైర్, షేక్ ఇసా స్థావరాలపై కూడా దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. పవిత్ర నగరమైన మషద్ వైపు ఉన్న 2 వంతెనలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. బెదిరింపులు మాట తప్పడానికి ఇకపై మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్ అమెరికాను హెచ్చరించారు. తమను దెబ్బ కొట్టాలని చూస్తే వారే దెబ్బతింటారని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిపై అమెరికా ఒత్తిడి చేయవద్దని హెచ్చరించారు. ఆ జలసంధి యుఎస్ బెదిరింపులతో కాకుండా ఇరాన్ ఒప్పందాల ద్వారా మాత్రమే తెరుచుకుంటుందని గాలిబాఫ్ స్పష్టం చేశారు. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగుతున్నాయి. కువైట్, బహ్రెయిన్, ఖతార్లలో ఈ ఉదయం నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రమాదక హెచ్చరిక సైరన్లు మార్మోగాయి. పౌరులంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి ఈ 3 గల్ఫ్ దేశాల్లో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. తమ వైపు వస్తోన్న డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. 2 బాలిస్టిక్ క్షిపణులు, 13 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ వెల్లడించింది. అడవి బిడ్డ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే సీతక్కకు దేవుడు దీర్ఘాయుష్షు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీతక్కకు
దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని సీఎం అభిలషించారు. మంత్రి సీతక్కకు తోటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో మహిళల సాధికారత, గ్రామీణ అభివృద్ధి కోసం చూపుతున్న అంకిత భావం ఇలాగే కొనసాగాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. సీతక్కకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో సీతక్క మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీతక్క ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. అటు ములుగు సమీపంలో ఉన్న గట్టమ్మ దేవాలయంలోని గట్టమ్మ తల్లిని సీతక్క దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు గట్టమ్మ దేవస్థానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగులోని బండారుపల్లి రోడ్డు వద్ద సీతక్క మొక్కలు నాటారు. క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మంత్రి కేక్ కట్ చేశారు. నకిలీ పత్రాలతో వృద్ధ మహిళ ఆస్తిని కాజేసేందుకు యత్నించిన కేసులో మరో నిందితుడిని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ విక్రయ ఒప్పందమని తెలిసే సాక్షిగా సంతకం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. సీతాఫలం మండి మేడిబావికి చెందిన సులోచన ఫిర్యాదు మేరకు 2024లో కేసు నమోదైంది. అనారోగ్యంతో ఆమె చెన్నైకి వెళ్లగా అదే ఇంట్లో అద్దెకు ఉండే అల్లబోయిన పద్మావతి ఆమె సహచరులతో కలిసి 2015లో నకిలీ అమ్మకపు ఒప్పందం సృష్టించి ఇంటిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్కు వచ్చిన బాధితురాల్ని ఇంట్లోకి రానియకుండా బెదిరించినట్లు ఆరోపించారు. దర్యాప్తులో నిందితురాలి సోదరుడు నకిలీ అమ్మకపు ఒప్పందంపై సాక్షిగా సంతకం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇతరుల ఆస్తులను కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, వాటికి సాక్షులుగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడంపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మైనర్లు వెహికల్స్ నడిపితే వారి తల్లిదండ్రులు, సంరక్షకులపై మోటారు వాహనాల చట్టం సెక్షన్ 199 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గతేడాది నిబంధనలు ఉల్లంఘించిన 4079 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో అమోనియా లీక్ కావడంతో ప్లాంట్లో యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు. సుమారు వారం రోజుల పాటు ప్లాంట్ను షట్డౌన్ చేసి మరమ్మతు చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ప్లాంటులో తరచుగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి యూరియాను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ప్లాంట్ షట్డౌన్ కావడం వల్ల సుమారు 50,000 టన్నుల యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనుంది. ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 5 రాష్ట్రాలకు యూరియా కొరత రావచ్చు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి ప్లాంట్ను వినియోగంలోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. యూరియా ధర పెరగలేదు, కానీ యాప్ ద్వారా కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డీఏపీ ధర పెరగలేదు, కానీ కావలసిన నిల్వలు లేని కారణంగా ఇతర కాంప్లెక్స్ ఎరువులు వినియోగించక తప్పని పరిస్థితి నెలకొంది. కాంప్లెక్స్ ఎరువులైనా సరైన ధరకు దొరుకుతున్నాయా అంటే గతేడాదితో పోల్చితే ఎరువుల ధరలు 300 నుంచి 800 వరకు పెరిగాయి. పెరిగిన ఎరువుల ధరలతో రైతులకు పెట్టుబడి భారం కానుంది. ఎరువులకే 40 నుంచి 50% మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులపై పెరిగిన ఎరువుల ధరల ప్రభావంపై ఈటీవీ కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓవైపు వానలు లేవు, మరోవైపు వేసిన వరినారులు, పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయి. కొద్దో గొప్పో నీళ్లుండి సాగులో ముందుకు సాగుదామని భావించిన రైతులకు ఎరువుల కొనుగోలు భారంగా మారింది. ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు అవకాశమున్నా రైతులు చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు డీఏపీ కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెరిగిన ఎరువుల ధరలు సైతం రైతులకు పెనుభారంగా మారాయి. డీఏపీ, యూరియా తప్ప మిగిలిన అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధర 300 నుంచి 800 రూపాయలకు పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ముడిసరుకు రాక ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయి పలు కంపెనీలు మూతపడ్డాయి. కాంప్లెక్స్ ఎరువులతో పాటు పొటాష్ ధర 1800 నుంచి 2100, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ధర 650 నుంచి 775కు పెరిగింది. పలుచోట కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తేనే డీఏపీ అమ్ముతామని దుకాణదారులు ఆంక్షలు పెడుతున్నారు. దీంతో రైతులకు ఎరువుల పెట్టుబడి శాతం పెరగనుంది.
ఇంతకుముందు డిఏపి అందరికీ షాపులలో మంచి కుల్లా దొరుకుతుండే, ఇప్పుడు షార్టేజ్ అయినాయి డిఏపి మందు బస్తాలు. 2020 బస్తా 2150 రూపాయలు అవుతుంది. రైతు చేసే ప్రతి పనికి అదనపు ఖర్చులు అవుతున్నాయి. ఇంత ఏంటంటే వర్షాలు సరైన మాకు లేవు. యూరియా కూడా ఆన్లైన్ అంటారు, రైతులకు తెలిసి తెలవలేక ఆన్లైన్ అందరికీ చేసుకోలేకపోతుర్రు. డిఏపి కొరకు పోతే వేరే బస్తాలు అంటగడుతుర్రు. ఒక డిఏపి కావాలంటే ఇంకా వేరే బస్తాలు తీసుకుంటేనే మేము ఇది డిఏపి ఇస్తాము, లేకపోతే లేదు అని రైతులకు ప్రతి చిన్న రైతుకైనా పెద్ద రైతుకైనా ఏదో ఒక బస్తా వాళ్ళ దగ్గర దానికి అంటగడుతుర్రు. మందు బస్తా కొరత ఘోరంగా అంటే ఘోరంగా ఈ ప్రభుత్వం ఆధ్వర్యం ఘోరంగా ఉంది సార్. అయితే 2020 డిఏపి యూరియా అయితే అసలు మొత్తం స్టాకే దొరకలేదు. దాన్ని ఘోరంగా అంటే ఈసారి ఇంత పరిస్థితి ఏముండదు. పెట్టుబడి వచ్చి వ్యవసాయానికి అయితే 34,000 దాకా అవుతుంది. ఈ మందులు దున్నడానికి విత్తనాలని, ఆ విత్తనాలు కూడా ప్రాబ్లమే ఉన్నాయి. అవి సక్క ఈ మందు బస్తా కొరత, ఈ వర్ష పరిస్థితి ఈసారి రైతు అనేది మరి బాగా ఘోరంగా దివాళా తీస్తుండు. డీఏపీ, యూరియా ధరలు పెంచకుండా కేంద్రం రాయితీని కొనసాగించడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ డీఏపీ సరిపడా నిల్వలు లేవు. ఇతర కాంప్లెక్స్ ఎరువులను తప్పక కొనుగోలు చేయాల్సి వస్తోంది. పెరిగిన ధరలు భారీగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో సుమారు 13 లక్షల ఎకరాలు, యాసంగిలో 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. కాంప్లెక్స్ ఎరువుల ధరల మోతతో చాలా మంది రైతులు తక్కువ ధరకు వచ్చే యూరియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో నత్రజని శాతం పెరిగి పంటలకు చీడపీడలు సోకి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పుడు వర్షాలు పడడం లేదు, పంటలు పండుతలేవు. మందు బత్తాలు తీసుకుపోదామంటే దున్నుదామంటే వాటర్ లేవు, నీళ్ళు లేవు, ఇబ్బందులు బాగా అవుతున్నాయి. ఎరువులు సరిగ్గా దొరుకుతలేవు, డిఏపి దొరుకుతలేదు, యూరియా ఆన్లైన్లో అన్నారు, యూరియా సుధా సరిగ్గా దొరుకుతలేదు, ఎరువులు సుధా సరిగ్గా దొరుకుతలేవు. యాప్లో బుక్ చేసుకుందాం, బుక్ చేస్తే అది మొన్నటిదాకా యాప్ రాలే, ఏం రాలే సార్. యాప్ లేదు, ఏది లేదు. ఆ యూరియా బస్తాలు వరకు ఇవ్వలేదు. 28 అచ్చుడే లేదు. కాలం లేకుండా ఈ పిండి బస్తాలు షార్టేజ్ ఉన్నాయి. యూరియా అవైలబుల్ మాగా దొరుకుతుంది. బుకింగ్ చేసుకోవాలి యూరియా కొరకు. రైతులందరి పరిస్థితికి ఇట్లే ఉన్నది. నీళ్లు లేవు, కెనాల్ లేదు, వర్షాలు లేవు, అందరు నార్లు ఎదిగి ఉన్నాయి. కాలం కొరకే ఎదురు చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్షాలు లేవు ఈ సంవత్సరం. ఎల్నినో ఎఫెక్ట్తోని ఒక డిఏపి ఒకటి తక్కువ రేటు పెట్టేసి మిగతా ఎరువులన్నీ 2,000 పైన పెట్టేసరికి డిఏపిని 1,350లో పెట్టేసి డిఏపి కొరత ఒకటి రేటు తక్కువ, ఒకటి ప్లస్ ఈ మన షిప్పులు రాకపోవడం, ఇంపోర్ట్ ఫర్టిలైజర్ రాకపోవడం వల్ల సరైన సప్లై సరిగా లేకపోవడం వల్ల డిఏపికి కొద్దిగా షార్టేజ్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టైంలో చాలా బిజీగా ఉండి మంచి వర్షాలు, సమృద్ధిగా వర్షాలు ఉండే టైం వరకు విత్తనాలు వేసిండ్రు, నాట్లు కూడా స్టార్ట్ అయినాయి. కానీ ఈ సంవత్సరం ఇప్పటికీ ఇప్పుడు వర్షాలు పడితే ఇంకా 50% కూడా, నాకు తెలిసి 50% కూడా సోయింగ్ కాలే. ఇంకా ఎరువుల పెట్టుబడి పెరుగుతున్న నేపథ్యంలో నానో ఎరువులు వాడడం ద్వారా పెట్టుబడి భారం తగ్గుతుందని, తద్వారా నేలసారం దెబ్బతినకుండా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. లీటర్కు నానో డీఏపీ 600, యూరియా 220 వినియోగిస్తే నేలసారం దెబ్బతినకుండా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గత సీజన్లలో నానో ఎరువులతో సాగు చేసిన రైతుల అనుభవాలు, పంటల దిగుబడులపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. జూలై 2వ వారానికి పచ్చని పంటలతో కలకలలాడాల్సిన పంట క్షేత్రాలు బీడు భూములుగానే దర్శనమిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు గాను 5 జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడంతో గతేడాది దాదాపు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా ఈసారి మాత్రం 2.5 లక్షల ఎకరాలు కూడా సాగవలేదు. కొన్ని చోట్ల పత్తి మొలకెత్తక రైతులు రెండోసారి మూడోసారి విత్తుతున్నా ఫలితం లేకుండా పోతోంది. అన్నదాతల కష్టాలపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికి వరకు పచ్చని పంట పొలాలతో కలకల్లాడాల్సిన భూములన్నీ కూడా ఇంకా బీడు భూములుగానే తలపిస్తున్నాయి. మరోవైపు పత్తి ఇప్పటికే విత్తిన రైతులకు నిరీక్షణ అయితే తప్పడం లేదు. 1-2 సార్లు ఇప్పటికే పత్తి విత్తనాలు వేసిన రైతులు మొలకెత్తకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతులంతా ఇప్పుడు చినుకు జాడ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలో ఉన్నాం. కొంతమంది రైతులతో మాట్లాడదాం. ఏంటంటే ఈసారి ఎంత సాగు చేశారు, ఏ పంటలు సాగు చేశారు, ప్రస్తుతం పంటల పరిస్థితి ఎట్లా ఉంది? పంటలు విత్తనాలు పెట్టినాము. పెడితే వర్షం మామూలు డల్లు పడడం వల్ల పెట్టినాక మళ్ళీ వర్షం లేదు.
లేకపోవట్ల మళ్ళీ కొద్దిగా డల్లు పడితే మళ్ళీ పెట్టినాము, అవి మొలకపోతే అవి పోయినాయి ఇవి పోయినాయి, మళ్ళీ పెట్టినాం. ఇప్పుడు ఇక చెర్లకు ఒక సుక్క జారలేదు, వరద బయటికి వెళ్ళలేదు, రైతులం బెంగటిల్లి చూస్తున్నాం. ఇప్పుడు 3 సార్లు విత్తనాలు నాటారు కదా, ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఎకరాలు పెట్టారు? దాదాపు ఎకరాన 10,000 రూపాయల ఖర్చు ఇప్పటి వరకు అయిపోయింది. ఇప్పటివరకు మనం చూస్తే దాదాపు 30-40 కిలోమీటర్లు మనం అంతా తిరిగాం. ఎక్కడ చూసినా కూడా ఈ పొలాలన్నీ కూడా బీడుబడి ఉన్నాయి. కొంతమంది దుక్కులు దున్నుకొని సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు. మరి పత్తి సాగు చేసే ఈ నేలలకు ఇప్పటికీ అనుకూలమైన సమయం కూడా అయిపోతుంది కదా, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటి వరకు పత్తికి అనుకూలమైన టైం అయిపోయిందండి. జూన్ 10వ తారీఖు వరకే నాటుకోవాలి పత్తి. ఇప్పుడు జూలై 10వ తారీఖు దగ్గరికి వచ్చింది. ఇప్పటి వరకు సరైన వర్షపాతం లేదు కాబట్టి ఇక పత్తి పంట అనేది వదులుకునే పరిస్థితే. రేపు వరి నాట్లు కూడా పోసే పరిస్థితి లేదు, బావులలో నీళ్ళ చుక్క రాలేదు. చిన్న చిన్న జల్లకు వర్షాలు నార్మల్ కట్టే పరిస్థితి లేదు. వరి కూడా పండే పరిస్థితి, వరి నాట్లు వేసే పరిస్థితి లేదు. వరి బండదిగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం అత్యధికంగా ఉన్నది. మన హన్మకొండ జిల్లా మీదనే అత్యధికంగా కనబడుతుంది ఎల్నినో ప్రభావం. ఇప్పుడు ఈ మన రసాయనిక ఎరువుల ధరలు కూడా గవర్నమెంట్ విపరీతంగా పెంచింది, అది కూడా భారమే. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా ప్రత్యామ్నాయంగా రైతులకు ఏదన్నా చూస్తే బాగుంటుందని. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ పంట సాగు చేస్తున్నారు, ప్రస్తుతం విత్తనాలు ఏమన్నా? మాకు 4 ఎకరాల సంత భూమి, 4 ఎకరాలు మునాబు చేసుకున్నాం. ఇంతవరకు విత్తనం వర్షపాతం లేని కారణంగా మొదలే అవి. ఇప్పుడు మళ్ళీ పెట్టాలి, మళ్ళీ పెట్టిన సమయం దాటిపోయింది. 4 రోజుల కాలం ఇప్పటికే పోయింది, సమయం దాటిపోయింది. వర్షపాతం అనేది మాకు అనుకూలంగా లేవు. అందులో ఒకవేళ పడ్డా కూడా పిండి బస్తాల ఘోరము. ఆన్లైన్ చదువు రాళ్ళు ఉంటారు, ఆన్లైన్ చేస్తాను, చేస్తే నీకు ఒకటే బస్తా అంటాడు. కొందరు మునావాకి ఇచ్చిన భూములు వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మనకు ఓటీపీ ఇస్తలేరు. మన భూమి పెట్టుడు ఎక్కువ అయిపోయింది, మనకు వాళ్ళు ఓటీపీ ఇస్తలేరు. మనకున్న 2 ఎకరాల భూమి అయినా కడ మునావా భూమి అయినా. వాస్తవానికి పత్తి విత్తనాలు ఏ సమయంలో పెడతారు ఎప్పుడు, ప్రతి సంవత్సరం కూడా? జూను 1 నుండి 5 వరకు లాస్ట్. ఇప్పుడు జూలై వచ్చింది. ఇప్పుడు ఈ జూలై అంతా పెట్టుకుంటూనే ఉంటే ఆ దిగుబడి ఎప్పుడు వస్తుంది మాకు, దానివల్ల లాభం ఏంది? అది పీకి మళ్ళీ మక్కేసుకోవాలి. మక్క టైం ఎప్పుడు వస్తుంది? ఈ టైం అయిపోయాక మక్క పండదు కదా, మాకు 2 విధాలు లాసే కదా. మరి దీని గవర్నమెంట్ మాకు ఏం లాభం ఇస్తుంది? మాకు కష్టమైంది. ఒకవేళ మళ్ళీ 2వ, 3వ విత్తనాలు వేసినా కూడా మొలిసే పరిస్థితి ఉందా, విత్తనాలు విత్తుకునే పరిస్థితి ఉందా? ఎటువంటి ఛాన్స్ లేదండి. జూన్ 1st వీక్ మాత్రమే విత్తనం ఎత్తుకునే టైము. ఇప్పుడు జూలై అయిపోతుంది కానీ ఇప్పటి వరకు విత్తనం అనేది భూమి మీద మొలవలేదు. సబ్సిడీ ఇచ్చిండ్రు అంటారు, సబ్సిడీ ఏదో కందులు ఇచ్చిండ్రు, అవి ఇచ్చిండ్రు అంటారు. అవి ఎవరెవరికి ఇచ్చిండ్రు అనేది కూడా అర్థమవుతలేదు. ఆ పంటలు మేము సార్లను కూడా అడిగాము, సార్ల దగ్గరికి కూడా పోయాము. ఒకటి ఇప్పటి వరకు మాత్రం ఈ వ్యవసాయ విషయంలో మాత్రం ఏ ఒక్కటి కూడా మొలకెత్తలేదు.